హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన జుట్టు దృఢంగా ఒత్తుగా పెరగడానికి న్యాచురల్గా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అమ్మమ్మలు నానమ్మలు ఈ నూనె తయారు చేసుకొని వాడేవారంట. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మనము ఆ పద్ధతిలోనే వెళ్తాము. హెయిర్ ఫాల్ ఉండదు ఇది రాయడం వల్ల. ఇంకా చుండ్రు ఉంటే పోతుంది, తెల్ల జుట్టు ఉన్న మళ్ళీ నల్లగా మారుస్తుంది. ఈ హెయిర్ ఆయిల్కి అంత పవర్ ఉంది, దృఢంగా మారుస్తుంది. ఇది జుట్టు రాలడం తగ్గించి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ముందుగా ప్రాసెస్ ఏంటంటే, ఒక ప్లేట్లో కరివేపాకు, భృంగిరాజ్ పొడి, గోరింటాకు, మందార పువ్వులు, మందార ఆకులు కూడా వేసుకోవచ్చు మీరు. ఉసిరికాయ దంచేసి వేసుకుంటున్నాను, అలాగైతే ఆయిల్లోకి బాగా పడుతుంది. ఉల్లిపాయలు తీసుకున్నాం, తొక్కలతో వేస్తే హెయిర్ గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది. మెంతులు, ఇదంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె వేయాలి. నేను ఇక్కడ పారాచూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, మీరు కావస్తే ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అయినా వాడచ్చు. హైలో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మెంతులు వేస్తాం. ఫస్ట్ మెంతులన్నీ చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి మెల్లగా. ఉల్లిపాయలు కూడా అయిన తర్వాత ఇప్పుడు మనం మందార పువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత గోరింటాకు వేసుకుంటాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకోవాలి, అన్నీ ఒకసారి వేస్తే అవ్వదు. ఆ తర్వాత ఇప్పుడు నేను భృంగిరాజ్ పౌడర్ వేస్తున్నాను. మీకు ఆకులు దొరికితే మీరు ఆకులు వేసుకోవచ్చు. నాకు ఆ ఆకులు దొరకలేదు కాబట్టి పౌడర్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు దంచు పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి. వీటన్నిటిని మెల్లిగా సిమ్లో పెట్టి కలపాలి. మీకు కావాల్సితే ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనిపిస్తే కలంజీ సీడ్స్, రోజ్మెరీ లీవ్స్, అలాగే కలబంద కూడా వేసుకోవచ్చు. కలంజీ సీడ్స్ వైట్ హెయిర్ని పోగొట్టి మళ్ళీ బ్లాక్ హెయిర్గా మారుస్తుంది. అవన్నీ వేసుకోవచ్చు, నేను అన్నీ వేయట్లేదు. నాకు స్టార్టింగ్లో చాలా జుట్టు ఊడిపోయింది. ఈ ఆయిల్ రాసిన తర్వాత నాకు చాలా బాగా పనిచేసింది. జుట్టు ఊడడం తగ్గింది, జుట్టు కూడా ఒత్తుగా పెరిగింది. మీరు కూడా ట్రై చేయండి ఇది. ఈ రోజుల్లో ఆయిల్స్ రాసుకుంటే కెమికల్స్ కలుస్తున్నాయి అందులో, దానివల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే, ఎక్కువ స్ట్రెస్ వల్ల ఊడిపోతుంది, అలాగే బయట ఎక్కువ తిరగడం వల్ల, ఆ డస్ట్ వల్ల కూడా ఊడిపోద్ది, చుండ్రు వల్ల కూడా ఊడిపోద్ది. చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ కేరళ నుంచి రూట్స్ తెప్పించాను, ఇది కూడా వేసేస్తున్నాను. దీన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇది రూట్స్ అని అంటాను నేనైతే. ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మీరు కావాలంటే స్కిప్ చేసేయండి. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ మరగడానికి చాలా టైం పడుతుంది, ఒక 1/2 అవర్ అలా పట్టింది నాకైతే. ఆయిల్ బాగా మరిగిందని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆనియన్స్ అదంతా మాడిపోవాలి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. అప్పుడు ఆయిల్ బాగా మరిగినట్టు. 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి దీన్ని. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అంతా ఇలా తీసి ఒక గరిటతో ఇలాగా ఆయిల్ అంతా తీసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఆయిల్ మనకి 2 నెలల వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోండి.